లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బోర్నియో స్కీమాటిక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు బోర్నియో స్కీమాటిక్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంతకు ముందు నేను వీడియోస్ లో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి 8 వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది బోర్నియో స్కీమాటిక్స్ గురించి చెప్పమని అడిగారు. అయితే బోర్నియో స్కీమాటిక్స్ సబ్స్క్రిప్షన్ నా దగ్గర లేనందుకు నేను చెప్పలేదు. అయితే ఇప్పుడు నేను ఆ సబ్స్క్రిప్షన్ అయితే 1 మంత్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ 1 మంత్ లోపల మీకు నేను బోర్నియో స్కీమాటిక్స్ గురించి అయితే డీటెయిల్ గా చెప్తాను. ఈ స్కీమాటిక్స్ సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ రావాల్సింది, చాలా వీడియోస్ దీనికంటే ముందు రావాలి. కాకపోతే ఈ సబ్స్క్రిప్షన్ నేను 1 మంత్ కోసమే తీసుకోవడం జరిగింది కాబట్టి 1 మంత్ లోపే నేను దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కూడా బోర్నియో స్కీమాటిక్స్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు అనమాట. మీకు 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. సో ఏ విధంగా తీసుకోవాలి ఏమిటి అనేది మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను మీకు బోర్నియో స్కీమాటిక్స్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, కీ వేసి ఎలా మనం దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోండి. సో ముందుగా ఇక్కడ మనం ఈ బోర్నియో వచ్చేసి మనకి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లో మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకుంటాము బోర్నియో స్కీమాటిక్ అని. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో బోర్నియో స్కీమాటిక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ చూడొచ్చు సెటప్ బోర్నియో స్కీమాటిక్ వర్షన్ 7.0 అని ఉంది. ఈ వీడియో చూసేటప్పటికి మీకు వర్షన్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు. సో దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఇవన్నీ ఒకే లింక్స్, కాకపోతే వేరే గూగుల్లో మీడియా ఫైల్ ఇలా అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నాయి అంతే. ఇంకా దీన్ని మనము ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇదైతే డౌన్లోడ్ అవుతూ ఉంది. సో నేను బోర్నియో స్కీమాటిక్ సాఫ్ట్వేర్ ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. ఇక్కడ దీన్ని నేను ఓపెన్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి దీన్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని మనము రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసుకున్నాము లేదా ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ ని ఇలాగే ఉండనిద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఇది ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఫినిష్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసామంటే మనకి బోర్నియో స్కీమాటిక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఇప్పుడు దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు బోర్నియో స్కీమాటిక్స్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిజిస్టర్ న్యూ యూజర్ అని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అదంతా అడగడం జరుగుతుంది అనమాట. సో నా పేరు ఇక్కడ ఇచ్చేస్తాను ఇమ్రాన్ అని. ఈమెయిల్ ఐడి కూడా నేను నా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్ కోడ్ అడుగుతుంది కదా, ఇక్కడ మనం సీరియల్ కీని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, యాక్టివేషన్ కోడ్ ని. సో యాక్టివేషన్ కోడ్ ని ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి దీని మీద చెక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సైన్ అప్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మనము డిఫరెంట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఎవరో యూజర్ నేమ్ తో ఇచ్చున్నారు కాబట్టి నేను వేరే యూజర్ నేమ్ ఇస్తాను. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మనం యూజ్ చేసే యూజర్ నేమ్ ఆల్రెడీ ఎవరైనా ముందుగానే తీసుకుని ఉంటే ఆ యూజర్ నేమ్ ని ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. మనము డిఫరెంట్ గా యూజర్ నేమ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏమైనా సెలెక్ట్ చేసుకోండి మీరు. దాని తర్వాత ఇక్కడ నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ యొక్క యాక్టివేషన్ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అనే దాని మీద చెక్ మార్క్ చేసి సైన్ అప్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు యూజర్ నేమ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇస్తాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బోర్నియో స్కీమాటిక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు బోర్నియో స్కీమాటిక్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనము బోర్నియోని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు కూడా ఈ సబ్స్క్రిప్షన్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ కావాలంటే మీరు డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు నాతో కాంటాక్ట్ అయినారంటే నేను మీకు చెప్తాను. సో ఇంకా రాబోయే నెక్స్ట్ వీడియోస్ లో నేను బోర్నియో స్కీమాటిక్స్ ఇంకా హార్డ్వేర్ సొల్యూషన్స్ ని ఎలా యూస్ చేయాలి, ఏ విధంగా దీన్ని వాడుకోవచ్చు మనం మొబైల్ రిపేర్
ట్రేడింగ్ సర్వీస్ లో అనేది చెప్తాను. డీటెయిల్ వీడియో ట్యూటోరియల్స్ అయితే తీసుకొని వస్తాను. సో మీకు వీడియో చూసి అర్థమైపోయి ఉంటుంది బోర్నియో స్కీమాటిక్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం, ఇంకా ఏ విధంగా దీంట్లో మనం లాగిన్ చేసుకుంటాము సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత అనేది కూడా మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. అయ్యో మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఇంకా మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలంటే మీరు నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నేను జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.